కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి పట్టణ అభివృద్ధి మౌలిక సదుపాయాల పనులను వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ రాజకీయ లాభాల కోసం మతాలను అడ్డుపెట్టే ప్రయత్నాలు ప్రజలు తిరస్కరిస్తారని, మున్సిపాలిటీ ఆస్తులను ఆక్రమించే ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ప్రశాంతతను భంగం చేసే రాజకీయ డ్రామాలను నిరసిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి చేసి దాన్ని శుభ్రం చేసి బ్రహ్మాండంగా లైట్లు పెట్టి సర్కిల్ బ్యూటిఫుల్గా తయారు చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మైనారిటీల ముసుగులో ఒకరాయన మా పార్టీ ఆయన కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఆడేదో పేరు పెట్టారా ఒక డ్రామా ఆడితే ఆ రోజు ఏం చెప్తాను నేను గతంలో ఏముంటే అదే ఉంటుందని చెప్పాను. ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు. ఇక్కడ కూడా 70 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్ళే ఉంటారు. ఈడ మతాలకు సంబంధించిన కాదు, ఈ మతాలను తీసుకొని వచ్చి చేసేటువంటి తప్పిదాలు తప్పు. ఎవరైనా అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతంలో ఏముంది ఏం సంగతి. ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది. దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది. ఇన్నేళ్ళు ఎవరున్నారు అక్కడ, ఏం సంగతి ఉంటుంది, టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది. నేను మీకు అందరికీ చెప్తున్నా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే సమాచారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తేనేదేయకూడదు. అందరూ మా రంజాన్కి వస్తే 28 మంది ఇళ్లకు పోతాను నేను. పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు షీర్ కుర్మా తినందే రాను బయటికి. ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్రిస్మస్ రోజున బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుంటాం. అదే రకంగా ఉగాదికి కానీ, సంక్రాంతికి కానీ, వినాయక చవితి పండుగ కానీ అన్ని రకాలుగా ఏర్పాట్ల మీద మనం బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇక్కడ అందరి మనోభావాలకు తగ్గట్టే